నమస్తే కాక. ఇవాళ మా ఓల్డ్ షికారి కాలేజ్ పోయి ఈ షికారికి అయితే వచ్చిండు. ఏమైనా చేపలు కూదామనుకుండో ఏమో కానీ కట్లనైతే తలిగింది. తలుగుడే నవ్వుతుండు చూడు, ఒక రేంజ్లో నవ్వుతాడు మహేష్ బాబు లాగా. ఆ స్మైల్ చూడు, ఆ పక్కపంట ఆమెగాడు చూడు, మా చిన్ననాటి దోస్తు ఖతర్నాక్ నవ్వుతుండు. కట్ల పడ్డందుకు వాడి జర కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది, కానీ ఆయనకే ఇద్దాం అనుకున్నాం. కానీ అంతకుముందుకే వాడు పక్కపంటి ఇంతకుముందుకు స్కూటీకి పోయినాడు చూసినాం. వాడైతే కట్ల పడుడు ఆలస్యమే లేదు, కానీ ఆ యాక్టివ్ మీద వేసుకొని ఒకటే ఉరుకుడు ఉరుకుతుండు. ఇవాళ చాలా కట్లలు అయితే కొట్టినాము, కానీ మా షికారి ఓల్డ్ షికారి అయితే కట్ల గుంజడానికి చాలా ట్రై చేస్తుండు. పక్కపంటి డాక్టర్ సాబు దాని గురించి వెయిట్ చేసి చూస్తుండు, ఇది వస్తుందా పోతుందా అని ఆలోచిస్తుడు. వాడు సంచి పట్టుకుండు చూసినావా, ఆ నేపాలోడు. వాడు చేప వచ్చుడు ఆలస్యమే లేదు, సంచిలేసి ఎత్తుకపోతా అంటుండు. ఇక నువ్వు ఎత్తుకపోయేదే ముందు రాబోయి నేను ఇట్లా ఎత్తుకపోతా అని వాడు పక్కపంటి అమెరికాడ అయితే వెయిట్ చేస్తుండు. ప్రేక్షకులు ఆందోళనలు, మరి ఈ చేప ఎవరికి వస్తుంది ఏంది అనేది. మేమైతే ఇంతవరకు దాకా పట్టినాం, కానీ ప్రతి ఒక్క చేపనైతే వాళ్ళు వీళ్ళు దిక్కి ఇచ్చేసుడే ఉంది. మా సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతలేరు. మరి ఒకసారి ఒక కన్ను అయితే వేయాలి మామ. ప్రతి ఒక్కరు వస్తున్నారు, చేపలు ఎత్తుకపోతున్నారు, కానీ సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతలేరు. జర చూస్తుండ్రు. ఒక కాలేజ్ బాయ్ అయితే చాలా ఆందోళన చేస్తుండు. ఈ చెరువు ఆగమనం అవుతుందా మరి చేపలు ఆగమనం అవుతుందో తెలియదు. ఇప్పటికే చాలా కట్టలు గుంజినాం, కానీ ఫస్ట్ టైం కాలేజ్ బాయ్ గుంజుడు. డాక్టర్ సాబ్ అయితే తవ్వ చూపిస్తుండు, ఆ తవ్వ మీద తీసుకో అంటుండు. ఈ కెరన్ గాడి వీడు ఎప్పుడెప్పుడైతే సంచిలో పడేస్తావా అట్లనే ట్రై చేస్తున్నా. అది ఏమైపోయా ఇది. ఇట్లా చేపని అయితే పొట్టి కూరుతుంది కాక. ఏడ పోవాలనో ఏం చేయాలనో అర్థమైతే లేదు. గుంజనైతే కూర్చుండు. డాక్టర్ సాబ్ అయితే ఆగమం పరిశాన్లా మెల్లగానైతే తవ్వకెక్కాలనుకుంటుండు. ఎవరో చేపెట్టుకొని టిప్ టాప్ తయారయ్యాడు. మా కరీముల్లా సాబ్ వచ్చిండు. మీతో కాదు తీరాబాయి, నేనన్నా తీస్తా ఏరియా అంటే ఆయన ఇచ్చేటట్లేడు. రాక వచ్చిన రాబాయి ఆ చేప గురించి బయటనైతే వేస్తా, వేసిన తర్వాత చూద్దాం తీరా అని ఆయన ప్రయత్నిస్తుండు, గట్టిగా ప్రయత్నిస్తుండు. ఇక డాక్టర్ సాబ్కి ఓపిక నశించిందో ఏమో, కానీ దాన్ని మనిషి ఎర్లా దుంకుతాడా అని ట్రై చేద్దామంటుడు. దుంకినేం పట్టుకొస్తా అంటుడు. జర్రాగు ఇక తీస్తున్నా అనబట్టే అదేమో ఉరకబట్టే ఏం చేయాలో అర్థమవుతలేదు. చేప చూడుసినావా కాక, ఆ డాక్టర్ సాబ్ దిగిండు చెర్లా చేప లావట్టే మెల్ల ఒడ్డు గుంజిడే. అరే తక్కువ పెద్ద లేదు కాక. ఇక కరీముల్లా సాబుని అక్క ఏదైతే ఏమో కానీ నేనైతే ఎత్తుకపోతున్నా చేపనని ఒకటే ఉరకబట్టే. అరే ఆగురా అని గుంపు ఉరుకుతుంది. ఇక ఎవరికి పోతుందో ఏం కథనో కానీ తెలియదు, కానీ కాలేజ్ పోయి జోబులో పెట్టుకుండు. ఏం చేయాలో అర్థమైతే లేదు. వాడు నేపాలోడు అయితే రానే వచ్చిండు కాక, సంచి నిపుతానే ఉండు. ఇక చూడు 2 నిమిషాలల్లో కథం బండి మీద వేస్తాడు, ఒకటే ఉరుకుతాడు. మా పెద్ద షికారు వచ్చిండే చోటు నాయక్, వాడు ఆగమాగంలో ఉన్నాడు. అన్న చేపలని గిట్టెత్తుకపోతే ఎట్లనే మనం ఎప్పుడు కారం పెడదామే, మసాలానైతే నూరు ఇంట్లోనే అట్లనే ఉంటాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు, కానీ మసాలా ఖరాబ్ అవుతుందేమో అని వీడు ఆగేటట్లేడు. కానీ నేపాలోడు దన